హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. సంజన ఇమాన్యుయల్ రా ఇక్కడ ఆదమో గాజులు వినిపిస్తున్నాయి, ఇక్కడ అని అంటారు. ఇట్స్ ద ప్రైవేట్ పాడే పాడి 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 కింద మీద పాడి ఆ పాట వస్తుంది. పాట వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ ఆదమ్మ గాజుల శబ్దం వస్తుంది, ఇటు రా అని పిలుస్తారు. ఇంకా మళ్ళీ అందరు ఇక్కడ వస్తుంటారు, సాంగ్ వస్తుంటే డ్యాన్స్ చేస్తుంటారు, అందరు వెతుకుతుంటారు. తర్వాత స్టోర్ రూమ్లోకి వెళ్ళి అదే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఆదమ్మ వస్తా అంటే సంజన గారు అంటున్నా మన ఇమ్మ వాళ్ళ మమ్మీ వస్తుంది. మన వాళ్ళ మమ్మీ బయట షోలో కూడా ఆవిడైతే చాలా బాగా ఎంత బాగా యాక్టివ్గా ఉంటుందంటే ఘోరమైన యాక్టివ్గా ఉంటారు. నిజంగా ఇమ్మ వాళ్ళ మమ్మీ మాత్రం చాలా ఘోరమైన యాక్టివ్గా ఉంటారు. ఆవిడ వస్తుంది, ఇమ్మ వాళ్ళ మమ్మీ వస్తుంది. ఇమ్మ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు అందరూ ఏడుస్తుంటాడు. ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకంటే సంజన గారు కూడా బాధపడుతుంటారు. పాపం అనిపిస్తుంది నాకైతే భలే. అంటే రీతు మన తనుజ తీసుకొని వస్తారు, ఆవిడని తీసుకొని వచ్చి వైష్ణమ్మ గురించి బాధపడుతున్నావు, నా కోసం బాధపడుతున్నావు, మేము ఇద్దరి కోసం బాధపడుతున్నాం మమ్మీ అని అంటే నాకు ఇద్దరు బాధ అనిపిస్తున్నారు. అరే నేను ఏ దాన్ని అయితే కన్నొద్దు అనుకున్నాను ఆ గోల్డే నువ్వేరా నా బంగారు కొండవు అని భలే అనిపిస్తుంది. సూపర్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ప్రతి ఒక్కరి మీద కామెంట్స్ చేస్తా చూడరా బాబు. సూపర్ వేస్టమ్మ చాలా బాగుంది, ఎందుకు అట్లా చేస్తున్నావు, వేస్టమ్మ చాలా బాగుంది అని చెప్తారు. భలే అనిపిస్తుంది నాకు. తర్వాత నేను గేమ్ ఎలా ఆడుతున్నా అంటే గేమ్ అయితే సూపర్ ఉన్న తెలుగు ప్రజలారా అన్నదుడు అప్పటి నుంచి గేమ్ అంటే ఎదురా బాబు అని అన్నట్టుంది. కానీ నామినేషన్లకు వస్తేనే తెలుస్తుంది. నువ్వు నామినేషన్లకు రా, ఎందుకు ఏడుస్తున్నావు, ఈ పొట్ట పెట్టుకొని గేమ్ ఆడుతుంటే భయం అవుతుందా, నీ పొట్ట ఊగుతుంటే నా పొట్టకి ఏమవుతుందా అని ఒక భయం అనిపిస్తుంది. అంత బాగా గేమ్ ఆడుతున్నావు, అంటే అంత బాగా గేమ్ ఆడుతున్నావు అని అంటుంది. కనుక సంజన గారు వాటర్ ఇస్తారు. మేడం మా కొడుకుని మంచిగా చూసుకుంటున్నావు మేడం, థ్యాంక్ యూ మేడం, మా కొడుకుకు నేను లేని లోటు తీరుస్తున్నావు మేడం అని అంటే నిజంగా నా అమ్మ అలా ఏం లేదు, నాకు కూడా అతను ఎక్కువనే చాలా ఇష్టం అని అంటారు. తర్వాత చాలా బాగా అనిపిస్తుంది, నువ్వు నా బంగారు కొండవని అంటారు. కనుక దప్ప అంటే వేస్టమ్మ ఎలా ఉంది, చాలా బాగుంది వేస్టమ్మ, చాలా బాగుంది, నువ్వు వేస్టమ్మ గురించి ఆలోచించకు, చాలా బాగుంది అని అంటే ఇంకొక 25 days ఎందుకు నువ్వు బాధపడకు అంటే ఒక 3 weeks అని చెప్తుంది. ఇంకో 3 వారాల తర్వాత అంటే అందరితో ఎంత కామెడీ అంటే నువ్వు కమెడియన్ లాగా వచ్చావు, హీరోలాగా బయటికి రావాలి బిడ్డ, కప్పు తీర్చుకొని అంటే భలే మాట్లాడుతుంది. చాలా బడిపోతే రీతు నువ్వు ఎంత రాని అయితే నా కొడుకుని ఏంది ఇట్లా చేస్తావా, ఇట్లా అని అంటారు. నామినేషన్ విషయంలో ఇట్లా మాట్లాడుతూ ఏంది రీతు అంటారు. భరణి అన్న మీ హెల్త్ బాగుందా, భరణి గారు మీ హెల్త్ బాగుందా, మీ హెల్త్ మంచిగా ఉండాలి అని అంటారు. సుమన్ అన్న మీ గేమ్స్ అయితే సూపర్, మీ ఫన్ అయితే చాలా బాగుంది, ఇమాన్యుయల్ మీ ఫన్ అయితే చాలా బాగుంది అని చెప్తాడు. అదే హైలైట్ అనిపించింది. నిజం వాళ్ళ ఫన్ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది, ఫన్ చాలా బాగుంది అని సూపర్ అంటే రీతు నా కొడుకుని ఏంది అలా అంటే మీ గేమ్ చూసి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది అని అంటారు. తర్వాత సంజన గారు నువ్వు ల్యాగ్ చేయకపోతే చాలా బాగుంటుంది, మీ గేమ్ అయితే సూపర్ ఉంటుంది అని చెప్తారు. భలే అనిపిస్తుంది, నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత తనుజ ఒక అందమైన దేవత, బిగ్ బాస్ హౌస్లో అందమైన దేవతలు ఉన్నారు అని చెప్తారు. ఈ దేవతలకు నా కొడుకు మీదే ఫేస్ పడే నా కొడుకునే చూస్తున్నారు అందరు ఈ దేవతలు అని అంటారు. తర్వాత తనుజ ఇమాన్యుయల్ ఏంటమ్మా నా కొడుకు నడుము అలా గుజ్జేసావు అంటే నా మీద కూర్చున్నా, అందుకే నా కొడుకు నడుమును అలా అట్లా గిచ్చితే ఎలా, నా కొడుకు నడుము ఎంత అయిపోయింది, వాళ్ళ వేస్టం ఏమనుకోవాలి అని అంటే ఫుల్ నవ్వుతుంది. సూపర్ అనిపించింది. కనుక రీతు ఏంది ఫుల్ ఫైర్, సూపర్ నన్ను హక్ చేసుకుంటారు. రీతు కూడా భలే హార్ట్ఫుల్గా హక్ చేసుకుంటారు. ఇమాన్యుయల్ కూడా భలే అనిపిస్తుంది. పవన్ నామినేషన్ చేస్తే ఏంటి ఇట్లా అని గేమ్ డ్యాన్స్ చేసేది కూడా చూపిస్తావు, వాళ్ళ అమ్మ ఏమన్నా ఫన్నా సూపర్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంటుంది, సాంగ్ వస్తుంది. కనుక ఈ గాజులు నేనే ఇప్పించాను గోల్డ్ గాజులు అంటే అవునా అని అంటుంది. భలే సాంగ్ డ్యాన్స్ అది భలే చేస్తుంది. సువ్వాలమ్మ ఈ పాట పాడతాడు మన ఏమో, సువ్వాలమ్మ ఎట్టా చెప్పేదమ్మా నువ్వే
నాకైతే ఫుల్ ఏడిపించింది నిజంగా. వాళ్ళ భలే ఉంటుంది. తర్వాత కొంతసేపటికి లెటర్ వస్తుంది. లెటరు ఏదో రింగ్ పంపిస్తుంది. లెటర్ వచ్చినప్పుడు వాళ్ళ లెటర్స్ చదువుతున్నప్పుడు ఏడుస్తుంది. వాళ్ళిద్దరు ఫోటో, లెటర్ అంటే ఫోటో వస్తుంది. నేను కూర్చొని వాళ్ళిద్దరు ఫోటో దిగుతారు. ఆమె మంచిగా అంటే పంజాబ్ డ్రెస్ వేసుకొని కూర్చున్నది చూడు, ఎంత బాగా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది ఆ ఫోటో. ఆమె ఫేస్ చూపించలే అది. తర్వాత అది చాలా మంచిగా అనిపించింది. ఫోటో పంపించింది. అదే ఆ ఫోటో పంపించింది ఒకటి. ఇంకా తర్వాత అదేమంటారు, ఒక రింగ్ పంపించారు. రింగ్ పెట్టి వేస్ట్ అమ్మ ఐ లవ్ యూ, మిస్ అవుతున్నా, థ్యాంక్ యూ వేస్ట్ అమ్మ. లెటర్ కూడా పంపించానంట. వాళ్ళ ఇంట్లో అందరినీ కలిసి, వాళ్ళ ఇంట్లో అందరినీ కలిసి ఒప్పించిందంట. నిజంగా హైలైట్ బాబు. అందరు కలిసి ఒప్పించాను, నీకు ఏ టెన్షన్ లేదు. మీ బావమరిది అంటే మా అన్నయ్య, నువ్వు ఎప్పుడు వస్తావు, నీ గేమ్స్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఇట్లా అని చెప్తుంటే భలే అనిపిస్తుంది. ఈ మాన్యువల్ సూపర్ అనిపిస్తుంది. తర్వాత థ్యాంక్ యూ వేస్ట్ అమ్మా అని చెప్తారు. తర్వాత చాలా ఇంకా చాలా ఎంజాయ్గా ఉంటాడు మన ఏమో. తర్వాత సాంగ్ వస్తుంది పొద్దున 75 days. కొలమీరా నేను కోసతే అయ్యాలా ఆ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినాక సాంగ్ అయిపోతుంది. కెప్టెన్ దివ్య తను అదే కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ కావాలంటే ముందు ఏమంటారు, కెప్టెన్ అనే వాళ్ళని ఇంట్లో ఒకరిని తీసేయాలి అని అంటారు. ఒకరిని తీసేయాలంటే ఇంకా దివ్య తనుజ ఉంటుంది చూడ బాబు. దివ్య తనుజ ఏమన్నా గొడవనా, ఎంత పెద్ద గొడవ. తనుజ ఓవర్ యాక్షన్ చేసింది, దివ్య ఓవర్ యాక్షన్ చేసింది. నేను ఇద్దరు ఓవర్ యాక్షన్ చేశాను అని ఎందుకు అంటున్నంటే చెప్తా. తనుజ అలానే అరుస్తుంది, దివ్య అలానే అరుస్తుంది. ఇద్దరు అరుస్తూనే ఉన్నాయి. ఎందుకు అరుస్తారో అర్థమే అది అనిపించింది. అంత ఘోరం కూడా అరుస్తుంది. తనుజ కూడా మాటలు ఓవర్గా మాట్లాడింది. దివ్య కూడా ఇద్దరు ఓవర్గానే మాట్లాడుకున్నారు. కానీ ఎక్కువ దివ్యదే తప్పు. ఏదో గర్జి పెట్టుకొని అలా మాట్లాడడం, అమ్మాయి మీద భరణి గారు అమ్మాయితో ఉంటే అందుకు అంత కోపం ఆ అమ్మాయికి, ఎందుకు దివ్యకు. ఈ దెబ్బకి ఈరోజు ఎలిమినేట్ అయిందని చాలామంది అంటారు. చూడాలి ఇంకా నీ రివ్యూస్ బయట పోయి చెప్పుకో అని అంటారు. తర్వాత సంజన తనుజ పేరు చెప్తే సరే ఓకే అని, ఓకే ఎందుకు సంజన గారు నేనైనా ఒక్కరు అల్లుతే అది మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతాయి. ఏంటి నువ్వు రివ్యూస్ బయట పోయి చెప్పుకుంటే, నువ్వు ఒకరిని యూజ్ చేసుకొని గేమ్ ఆడుతావు కదా, నీకు అందరు సపోర్ట్ కావాలి అని అంటావు కదా అని. దివ్య కూడా చాలా ఓవర్ అంటే చాలా మరీ ఓవర్గా మితిమీరి మాట్లాడతాయి. ఇద్దరు అందరు ఆగిపోండి అంటే భరణి గారు అని అంటే మధ్యలో భరణి గారు అంటారు. భరణి నన్నెందుకు తీసుకొస్తున్నారు, మీ ఇద్దరు గొడవల నన్నెందుకు తీసుకొస్తున్నారు చెప్పండి, నాకేం అవసరం, మీ ఇద్దరు గొడవకు నాకు సంబంధమే లేదు, నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు భరణి గారు చెప్తారు. అది హైలైట్ అనిపిస్తుంది. ఇంకా ఈమె సీరియల్ యాక్టింగ్ ఇది అని మాట్లాడతారు. దివ్య ఓకే సీరియల్ యాక్టింగ్ అన్నప్పుడు 100% మన తనుజ కూడా అంటుంది కదా, నువ్వు కూడా రివ్యూస్ బయట పోయి చెప్పు. ఆడగాక ఇక్కడ వచ్చిందని చాలా గొడవ అయితే, వామో ఇద్దరు గొడవ చాలా పెద్ద గొడవ అయితే. ఎవరు ఆపినా ఆపరు. పెద్ద అరుపులు చాలా అరుపులు. ఎవరు ఆపమన్నా కూడా ఆపారు. ఏంద్రా నన్ను అంటుందిరా నిన్ను అంటుందిరా అని పెద్ద గొడవ. ఎంత గొడవ అంటే అంత గొడవ. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ గొడవ ఇదే అనుకుంటా. తర్వాత సుమనన్న తనుజ అని చెప్తారు. తర్వాత ఇమాన్యుల్ తనుజ పేరు చెప్తారు. అబ్బా 2 సార్లు ఇచ్చాను కాబట్టి అంటే సెల్ఫిష్గా. నిజంగా ఇమాన్యుల్ అంటే సెల్ఫిష్ ఎవరు లేరు అని చెప్తాను. నేను తర్వాత చెప్తా. డెమాన్ తనుజ పేరు చెప్తారు. రీతు ఇమాన్యుల్ పేరు చెప్తారు. వీళ్ళిద్దరు పెద్ద గొడవ. అంటే కెప్టెన్ అయితే నీకు నామినేషన్, మీ మమ్మీ నామినేషన్ రమ్మన్నా, మీరే నామినేషన్ రమ్మన్నా, నీవే నామినేషన్ రమ్మన్నా. ఇప్పుడు ఏమన్నా అంటే ఇమాన్యుల్ నామినేషన్కి రావాలంటే చాలా భయపడుతున్నాడు. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. చాలా ఓవర్ యాక్షన్. నాకైతే అబ్బా ఏంద్ర బాబు ఈ అమ్మాయి ఇట్లా ఇంత అని అనిపించింది. ఆ తర్వాత ఇమాన్యుల్ అట్లా ఆడుతుండు. దివ్య గొడవ మళ్ళీ అయితే వీళ్ళిద్దరు ఇంకా పెద్ద గొడవ అవుతుంటే మళ్ళీ తనుజ మధ్యలో వస్తే వాళ్ళంతా అవును ఇది ఇమాన్యుల్ మళ్ళీ ఆ రోజు సపోర్ట్ చేసలేదు దివ్య నీకు అని. ఇమాన్యుల్తో అంటే నా పేరు తీసుకురాకండి, మీ గొడవలు నా పేరు తీసుకురాకండి అరుస్తూనే ఉంటుంది దివ్యది కూడా ఎంత మిస్టేక్ అంటే అంత మిస్టేక్, చాలా మిస్టేక్. అమ్మాయి ఎందుకు అంత అరుస్తుంటుందో, ఎందుకు అంత చేస్తుంటుందో అర్థమే కాదు. దివ్య ఎందుకు అంత అరుస్తుంటో అమ్మ అని ఒక ఒపీనియన్ అనిపిస్తుంది. కళ్యాణ్ డిమాండ్ పేరు చెప్తాడు. వీళ్ళిద్దరికి ఏమైందో కానీ ఒకరి మీద ఒకరికి అస్సలు పడట్లేదు. కళ్యాణ్ డిమాండ్ పేరు చెప్తే తనుజ ఓకే మీరు డిసిజన్ తీసుకోండి అని చెప్తాడు. అయితే డిసిజన్ తీసుకున్నప్పుడు ఓకే నా డిసిజన్గా నేను ఆమె పేరు చెప్పొద్దు అనుకుంటా. అప్పుడు మేము 6 మంది ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళమా అని అంటే, మీరు 6 మంది ఓటు వేసిన వాళ్ళు నేను పిచ్చోళ్ళని చెప్పిన అని తనుజ గొడవడుతుంది. వీళ్ళిద్దరు బాగా గొడవడతారు. కనుక నేను చెప్తా అంటే ఇమాన్యుల్ పేరు చెప్దాం అనుకున్నాను. లేదు నేను చెప్తే బిగ్ బాస్ తనుజ 6 మంది ఓట్లు వేసాను కదా, తనుజని తీసేద్దాం అనుకుంటున్నాము అని అనేటట్టుంది. తర్వాత తనుజ కళ్యాణం లోపలికి పోయి అది తనుజ ఇంకా వాళ్ళు గొడవకి ఇద్దరికి ఈ గొడవ తనుజ ఇమాన్యుల్ గొడవ మళ్ళీ గొడవ జరుగుతుంది. ఇద్దరు వామ్మో బుర్ర లేకుండా మాట్లాడతారు. నిజంగా తనుజ వీళ్ళు గొడవ వామ్మో
టూ మచ్ గొడవ. మళ్ళీ అందరికి సపోర్ట్ అని అంటారు, అదే అంటారు, ఇది అంటారు అని టూ మచ్ గొడవ చేస్తారు. చాలా గొడవ చేస్తారు. గొడవ అయినాక టూ మచ్ గొడవ. ఎంత గొడవ అంటే అంత గొడవ చేస్తారు వాళ్ళు. తర్వాత ఇంకా బ్లూ టీం రెడ్ టీం. తనుజ మీరు బ్లూ టీం రెడ్ టీం ఎవరు అనుకోవాలంటే బ్లూ టీంలో కళ్యాణ్, రీతు, డెమాన్, సుమన్ అన్న. రెడ్ టీంలో ఇమాన్యుయల్, దివ్య, భరణి గారు, సంజన. కావాలని వేసాను నేను అని చెప్తుంది. తర్వాత బ్లూ టీంలో ఫస్ట్ సంజన గారిని ఓకే అది ఒకటి అది ఇట్లా వచ్చింది అది మన ఒక రాక్షసులాగా వచ్చింది, అందులో లైట్ ఏది పడితే వాళ్ళు ఆ టీంకి వాళ్ళు ఎలిమినేట్ కావాలి అట్లా అంటారు. ఇమాన్యుయల్ సంజన గారు పేరు చెప్తారు. సంజన గారు ఇమాన్యుయల్కి ఎన్నిసార్లు సపోర్ట్, ప్రతిసారి కెప్టెన్ అయినప్పుడు సంజన గారు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తారు. ఈసారి కూడా కెప్టెన్ అయిన సంజన గారు ఇప్పుడు కూడా పేరు తీసినా కూడా సంజన గారు తర్వాత కూడా అన్సీన్ వీడియోలో కూడా నేను చెప్తాను. అన్సీన్ వీడియోలో కూడా సంజన గారు ఏమని చెప్తారు, నాకు ఇమాన్యుయలే కెప్టెన్ కావాలి, భరణి గారు వేస్తే నేను 2 ముక్కలు చేసేస్తాను అని అంటుంది. భలే అనిపిస్తుంది. తర్వాత సెకండ్ దివ్య వస్తుంది, దివ్య వేస్తారు. తర్వాత థర్డ్ కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ వేసేస్తాడు. ఫోర్త్ డెమాన్ వస్తాడు, డెమాన్ వేసేస్తాడు. ఫిఫ్త్ ఇమాన్యుయల్ వస్తే ఇమాన్యుయల్ వేస్తాడు. తర్వాత భరణి గారు వస్తే భరణి గారు అవుట్. సుమన్ అన్న బ్లూ టీం వీళ్ళిద్దరే కెప్టెన్ది టాస్క్. ఆ టాస్క్లో ఇంకెంత కూడా అంటే నిజంగా ఇచ్చి పడేసాను అనుకో. వీళ్ళైతే టాస్కులు మాత్రం ఇచ్చి పడేసాను. సూపర్ అనిపించింది. అన్సీన్ వీడియో సంజన, ఇమాన్యుయల్ వీళ్ళది ఇద్దరు అరుచుకున్న తర్వాత నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇక్కడ లోపలికి వచ్చినావు అనుకో, తంత పట్టుకొని నువ్వు 2 ముక్కలు చేసేసాను నువ్వు ఎందుకు అని అంటారు. తర్వాత సంజన గారు ఇమాన్యుయల్ని అలా చెప్తుంటారు. అనక ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన సుమన్ అన్నకు లాస్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. భరణి గారు అంటే ఫ్యామిలీ బీబీ హౌస్ ఫ్యామిలీ అని ఇట్లా పాడతారు. పాట పాడినప్పుడు అయితే ఎన్నెన్నో జన్మల బంధం ఆ సాంగ్ వస్తుంది. తర్వాత బిగ్ బాస్ హౌస్లో పాట పాడొద్దు అన్నట్టు వస్తుంది. తనుజ వాష్రూమ్లోకి వెళ్ళి ఊరికొచ్చి ఏమంటే మన తనుజ వాష్రూమ్లోకి వెళ్ళి ఊరికొచ్చి ఏం చెప్తుంది, మన బిగ్ బాస్ పెద్ద గొడవ అయితే మళ్ళీ వీళ్ళిద్దరు అయితే అందరు వాడు ఆగు అని అంటారు. పెద్దగా అరే నువ్వు నా వల్ల నవీన ఏదో కక్ష పెట్టుకున్నావురా అది ఇదని తనుజ మాట్లాడుతుంది. నేను నీ మీద కక్ష పెట్టుకోలేరా, నేను నిజం చెప్పినా నువ్వెందుకు దానికి అంత ఓవర్ యాక్షన్ చేసినా అంత బిల్డప్ కొట్టినాడు, పెద్ద గొడవ నా మీద అంటే సంజన చెప్తే అట్లా ఏం లేదు, వాడు అట్లా అస్సలు కాదు, ఎందుకు వాడి మీద అని అనుకుంటున్నావు అని చెప్తుంది. చాలా భలే అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది. నవ్వుతూ మళ్ళీ తర్వాత పోయి మళ్ళీ ఇమాన్యుయల్ వచ్చి మాట్లాడి మళ్ళీ చెప్తుంటాడు. వెనక వచ్చి ఇమాన్యుయల్ వస్తాడు. ఇమాన్యుయల్ వచ్చి మళ్ళీ అందరికి లిప్స్టిక్ అట్లా పెడతాడు. పెట్టినాక రీతు కూడా మీసాలు పెట్టేస్తారు. మీసాలు పెట్టినాక మన ఎవరు సంజన గారు కూడా మీసాలు పెడతారు. అయితే అది తుడుచుకోదని వేరే వాళ్ళకి ఇస్తాయి అంటే ఫస్ట్ సుమన్ అన్నకి ఇస్తాడు. తర్వాత భరణి బాయ్స్ అందరికి ఇస్తారు, గర్ల్స్ కూడా ఇస్తారు. బాయ్స్ భరణి గారికి ఇస్తారు. తర్వాత మన కళ్యాణ్కి ఇస్తాడు, డెమాన్కి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. తర్వాత రీతుకు వీళ్ళందరికీ చేయికి ఇస్తాడు. భలే అనిపిస్తుంది నిజంగా. సూపర్ అనిపిస్తుంది, ఫన్ అనిపిస్తుంది. తర్వాత భరణి గారు దివ్య వీళ్ళిద్దరు కూడా గొడవ పడతారు. మర్చిపోయినా భరణి గారు దివ్య కూడా గొడవ పడతారు. వాళ్ళు అంటే నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోను అంటే లాస్ట్కు దివ్య వెళ్ళిపోతుంది. తర్వాత ఓ చెల్లిలా ఓ తల్లిలా ఇచ్చాను అనుకోండి మీరు ఏదోగా అనుకోకండి అని భలే చెప్తారు. నాకైతే హైలైట్ అనిపించింది. తర్వాత వీళ్ళు డెమాను వీళ్ళందరూ ఇంకా కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడలేదు. నిజంగా సంజన గారు అయితే సూపర్. నువ్వు లోపలికి వచ్చినావు అనుకో, నేను 2 ముక్కలు చేస్తాను నీకోసమే, నేను వచ్చాను నీకోసం, ఎంతైనా నేను ఏమైనా చేస్తాను, నువ్వు లోపలికి వస్తే నాకు బాగుంటుంది అని చెప్తుంటే భలే అనిపిస్తుంది. నిజంగా సూపర్ అనిపిస్తుంది. లాస్ట్కి వీళ్ళిద్దరు తగ్గరు. నేను చెప్పాను లాస్ట్ తనతో దివ్య ఇమాన్యుయల్ అని చెప్తారు. భరణి లోపలికి దివ్య నువ్వు నాకు సపోర్ట్ చేయాలి చూడు అని చెప్తారు. 100% మీకు సపోర్ట్ చేయకుండా ఉంటాను, నేను సపోర్ట్ చేస్తా అంటుంది. లాస్ట్కి కళ్యాణ్ వెళ్ళిపోతాడు, డెమాన్ వెళ్ళిపోతాడు, వీళ్ళందరితో భరణి గారు ఇంకా అందరు వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళకి సపోర్ట్ దొరకదు, భరణి గారు అవుతారు. లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఎవరు అంటే సుమన్ అన్న వీళ్ళిద్దరు కలిసి కెప్టెన్సీ టాస్క్ ఆడతారు. చూడాలి. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. మన బిగ్ బాస్ హౌస్లో వార్నింగ్స్ కూడా ఉంటాయి. చాలా ఘోరంగా ఉంది. మనం ప్రోమో చూసాము. మీకు ఏమనిపించింది ప్రోమో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.